మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు పంటల సాగు కోసం వ్యవసాయ బావులను తవ్వారు. అటవీ భూమిలో బావులను తవ్వవద్దంటూ అటవీ శాఖ అధికారులు అర్ధరాత్రి సమయంలో భారీ వాహనాలు తీసుకువెళ్లి బావులను పూడ్చారు. విషయం తెలుసుకున్న రైతులు తమ బావుల వద్దకు వెళ్లి తమ బావులను పూడ్చవద్దంటూ అటవీ శాఖ అధికారులను వేడుకున్నారు. ఈ బావులు ఉంటేనే మాకు జీవనాధారం, ఈ భూముల మీదనే మేము జీవనం సాగిస్తున్నామని బ్రతిమాలారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రులతో పాటు అటవీ శాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. పట్టా వచ్చింది కాబట్టి సాగు చేసుకుని బావి నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. మీరే తగిన నాకు న్యాయం చేయాలి సార్. బాజాప్తగా నాకు పట్టా ఉన్నది, బావి బుడుపుతానంటారు, లేకుంటే నేను మందాకి చేస్తా సార్. గవర్నమెంట్ నాకు ఈ ప్రభుత్వం నాకు ఏదైనా న్యాయం చేయాలి సార్. సర్వే నెంబరు గాదలగడ్డు వీటిలో నా భూమి ఉన్నది సార్. నేను సాగు చేసుకుంటున్నా, పక్కా నేను బావి దోచుకున్నా. కావాలని మేడం, నాకు రేంజర్ మేడం కావాలని టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నానా గోసలు హరిగోసలు పెడుతుంది. భద్రత మీరే తీసుకొని కాపాడాలి సార్. గాదలగడ్డు బీటు సార్, మేము గత 35 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నాం. ఎందుకంటే పంటలు ఎండిపోతున్నందు మందుల వల్ల మేము కొత్త బావులు తీసుకొని సార్ మేము పంట సాగు చేసుకుంటున్నాం. కానీ మేడం మా మీద దౌర్జన్యంగా రాత్రిపూట 12-1 వాళ్ళ ఫోర్స్ను దింపి బావి బుడిపిస్తాం, మీరు పంట చేసుకోవద్దు అంటే ఇది పద్ధతి సార్. మా జీవనోపాధి మీద, మా పుట్ట మీద కొట్టదు సార్. దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇది ఇప్పటి నుంచి సార్, గత 35 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం, మా తాతల ముత్తాతల నుంచి సార్. దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని అధికారులు కొంచెం తెలిసి మాకు విన్నవించగలను కోరుకుంటున్నాం సార్. మేము గత 30 సంవత్సరాల నుండి సాగులో ఉన్నాం భూమిని. మళ్ళీ ఫారెస్ట్ అధికారులు మేము కొంచెం కొత్త బావి తీసుకుంటే ఫారెస్ట్ అధికారులు మళ్ళీ నైట్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. జోష్న మేడం, బాలయ్య సారు, రమేష్, మహేందరు వీళ్ళంతా వచ్చి మాకు దౌర్జన్యం చేసి మేము గత 30 సంవత్సరాల నుండి మా తాతల నుండి చేసుకున్న సాగుని కూడా మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. బావులు తీస్తే వాళ్ళు వచ్చి బూడుపుతామని మా మీద ఫోర్స్ దించారు రాత్రి. గత 30 సంవత్సరాల నుండి చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం మాకు RFR పట్టా వచ్చింది. దాని వలన మేము బావి దించినాం. బావి దించితే దాన్ని బూడపడానికి మళ్ళీ జోష్న మేడం మొత్తం అధికారులను పంపించి వాళ్ళ ఫోర్స్ పంపించి మళ్ళీ పంపించింది. మధ్యరాత్రి పంపించి దానికి ప్రభుత్వం మాకు న్యాయం చేసి మా ఆదుకోవాలని